ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి అద్భుతంగా ఏం లేదండి. ఎందుకంటే ఆర్థికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మీరు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కేతువులు మీ రాశిలో ఉన్నాడు కదా, అంటే మానసికంగా కొద్దిగా మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆర్థికంగా కుటుంబ పరంగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే అంటే మీకు రవి మీ సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి కొద్దిగా విదేశాల నుంచి డబ్బు రావడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. సరే, ఆ పక్క పెడితే మీ తోబుట్టువుల నుంచి సహాయము సహకారాలు అందుతూనే ఉంటాయి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యార్థులు కూడా విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకు పుత్ర సంతానం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాహిత్య రంగంలోనూ మీరు బాగా సక్సెస్ అవుతారు. సాహిత్య రంగంలో బాగా మీకు ప్రతిభ ఉంటుంది. అంతేకాకుండా మీకు కొడుకుల వలన, మీ కుమారుల వలన మీకు అదృష్టము యోగ్యం కలగబోతుంది. అలాగే పుత్రికల వలన కూడా మీకు అదృష్టం కలిసి ఉంది. అంతేకాకుండా సప్తమ స్థానం రాహు అది అద్భుతమైన యోగం కాదండి. అంటే ఆ లేడీస్కి అయితే, ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉన్న దోషం లేదు. ఇది ఆలస్యం చేస్తాడేమో తప్ప ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి భర్తని ఇస్తాడు, ఇది ఖచ్చితం. సప్తమల రాహు ఎవరికైనా చూసుకోండి. అంతేకాకుండా సప్తమ రాహు వైవాహ జీవితం అనంతరము ఆడవాళ్ళకి మంచి గృహిణిగా, ధర్మాలు తెలిసిన అమ్మాయిగా, ఆడవారుగా మీరు ఉంటారు. కాస్త చూపిస్తా పాయింట్లన్నీ. నా సొంతగా అయితే ఎప్పుడు కాదు. సప్తమల రాహు ఉన్నాడు దోషం అని అనుకోకండి, ఖచ్చితంగా మంచిదే. ఆలస్యం చేస్తాడు. సరే, పక్క పెడదామండి. కాకపోతే మీకు చాలా యాక్సిడెంట్స్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. కుశ్చల వలన మీకు రోడ్డు ప్రమాదం కానీ, లేకపోతే మీకు నీటి వల్ల ప్రమాదం కానీ, అంటే మోకాళ్ళు ఆపరేషన్స్ కానీ జరగడానికి అవకాశం ఉందండి. భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు. మీకు కుశ్చల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు చిన్న ఏమంటారండి దాన్ని, బ్లడ్ కనపడడానికి ఒంటి మీద అవకాశం ఉంది. కానీ రవి బుధుల వలన దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. శని అష్టమంలో ఉన్నా కూడా ఆయుష్ని ఇస్తాడు. కాబట్టి ఆయుర్దాయం ఉంది మీకు, భయపడకండి. విదేశాల నుంచి ధనప్రాప్తి కూడా ఉంది. రాష్ట్రాధిపతి భాగ్యాలు ఉండడం వల్ల నాన్నగారికి బాగుండము, భాగ్యం వృద్ధి అవ్వడము. 10th హౌస్ వాడు భాగ్యంలో ఉన్నాడు, బ్రహ్మాండం. అంటే వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. అంతేకాకుండా మీ శుక్రుడు వలన తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలు, ఫారిన్లో చదువుకోవడాలు, సినిమా షూటింగ్లు రీచ్ విదేశాలు వెళ్ళాలు, అంతా బాగుంటుందండి. భాగ్యం అంటే వ్యాపార రంగం బాగా డెవలప్ అవుతుంది. మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నా, ఎక్కడున్నా సరే వ్యాపారం డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా మీ చేస్తున్న ఉద్యోగ భద్రత కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఉద్యోగాలే ప్రాబ్లమ్స్ ఉండవు. ఆలస్యం అవుతూ ఉంటాయి ఉద్యోగాలు రావడం. ఆడవాళ్ళకి చెప్తానండి, ఆలస్యంగా వివాహాలు అవ్వడం, అదే ఉద్యోగాలు అవ్వడం జరుగుతుంది. వివాహం కాదు, ఉద్యోగాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఉద్యోగంలో భద్రత, 10th హౌస్ భాగ్యం ఉన్నాడు కదా, ఖచ్చితంగా మీరు ప్రమోషన్స్ కొడతారు అని చెప్పచ్చు. లాభస్థానంలో గురుడు లేడా, బ్రహ్మాండంగా ఉన్నాడు. లాభస్థానంలో గురుడు ఉండడం వలన కూడా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఆనందము, అద్భుతము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, జాతకాలు తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారు. ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు.
చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటారు అనుకోండి, అది పక్కా పెడతాం. ఏదేమైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది, ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి, నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా, అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం, దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన, సరే అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లం శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, కాలసర్ప దోషం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వల్ల కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అది ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, వాని కళ్యాణం ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాం. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనం స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 21వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతుంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంత చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.